హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది లైనక్స్ సిరీస్. సో ఈరోజు వీడియోలో మనం గ్రూప్ అడ్మినిస్ట్రేషన్ గురించి క్లియర్గా తెలుసుకుందాము. సో ఈ గ్రూప్ అడ్మినిస్ట్రేషన్ అనేది మనకి యూజర్ అడ్మినిస్ట్రేషన్ తెలిస్తే చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ గ్రూప్ అడ్మినిస్ట్రేషన్ అనే టాస్క్నే మనకి చాలా చిన్న టాపిక్. సో ఇప్పుడు మనము గ్రూప్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏందని తెలుసుకుందాం. లైక్ మనకి యూజర్ అడ్మినిస్ట్రేషన్లో ఏ విధంగా మనం మాడిఫై చేసుకోవడం కానీ అండ్ డిలీట్ చేసుకోవడం అండ్ గ్రూప్ని ఎలా క్రియేట్ చేసుకోవాలనేసి చూస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గ్రూప్ అంటే ఏందో తెలుసుకుందాం. సో నార్మల్గా మన డైలీ లైఫ్లో మనం గ్రూప్స్ అంటే ఏమనుకుంటాము, టూ ఆర్ టూ ఆర్ మోర్ పర్సన్స్ ఒకే చోట ఉండేదాన్ని మనం గ్రూప్ అనుకుంటాం. అదే లైనక్స్లోకి వచ్చేస్తే ఒక గ్రూప్ అనేది ఉంటుంది. ఆ గ్రూప్లో టూ ఆర్ మోర్ యూజర్స్ ఉండే వాళ్ళని గ్రూప్ అంటాం. సో ఈ గ్రూపింగ్ ఎందుకు మనకి పనికొస్తుంది అంటే, ఫైల్ పర్మిషన్ స్పెసిఫిక్ ఫైల్కి మనకి పర్మిషన్స్ అలొకేట్ చేసేటప్పుడు మనకి గ్రూప్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఫైల్ పర్మిషన్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నాము. ఈ వీడియో వరకు అయితే లైనక్స్లో ఉండే బేసిక్స్ అంతా ఇవే. నెక్స్ట్ వీడియో నుంచి మనం అడ్వాన్స్డ్ టాపిక్స్లోకి వెళ్ళిపోతాము. సో ఇంతవరకు కరెక్ట్గా అర్థం చేసుకునేస్తే మనకి అడ్వాన్స్డ్ టాపిక్స్లో ఇంకా మనం కన్ఫ్యూజ్ అయ్యే స్టేట్లో ఉండము. సో ఫస్ట్ మనము ఏం చేసుకున్నాం, గ్రూప్ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ ఉంటుంది అనేసి అది ఒక కాన్ఫిగరేషన్ ఫైల్లోనే ఉంటుంది. లైక్ మనకి యూజర్ డేటా ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుంది. /etc/ ఇక్కడ మనము యూజర్ చూడాలంటే PASSWD చూస్తాం కదా, అదే ఇక్కడ గ్రూప్ అని చూస్తాం. సో నాకు ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి. సో ఇవంతా గ్రూప్సే. ఇప్పుడు నేను ప్రస్తుతానికి క్రియేట్ చేసుకున్న గ్రూప్స్ ఇవంతా. అండ్ ఇంకొకటి ఏదంటే, మనము ఎప్పుడైతే న్యూ యూజర్ని క్రియేట్ చేసుకుంటామో, సో క్రియేట్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే అప్పుడే బై డిఫాల్ట్గా ఆ యూజర్ నేమ్తోనే ఒక గ్రూప్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా? మళ్ళీ తర్వాత మనం కొత్తగా గ్రూప్ క్రియేట్ చేసుకుని ఆ గ్రూప్లోకి మనము యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? నాకు ఇప్పుడు మనం గ్రూప్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో అంతా చూద్దాము. సో నేను ఇప్పుడు గ్రూప్ని ఒకటి క్రియేట్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఒక 3 యూజర్స్ని క్రియేట్ చేద్దాం మన ఎగ్జాంపుల్గా అంతా. యూజర్ యాడ్ ఎన్ ఒక యూజర్ని అండ్ ఏ ఒక యూజర్, బి ఒక యూజర్. సో 3 యూజర్స్ని మనం యాడ్ చేసుకున్నాము అండ్ ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకున్నాం. గ్రూప్ చెక్ అనేసి ఒకటి క్రియేట్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ గ్రూప్ని యాడ్ చేయాలంటే మనం ఇచ్చే కమాండ్ యూజర్లో యాడ్ లాగానే కమాండ్ గ్రూప్ యాడ్. నెక్స్ట్ మన గ్రూప్ ఎంచుకున్నాం. సో నాకు ఇప్పుడు గ్రూప్ అనేది క్రియేట్ అయింది. సో మనకి గ్రూప్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే గ్రూప్ యొక్క డేటా, అప్పుడు నేను ఏం చేస్తాను, గెట్ అండ్ గ్రూప్ అండ్ గ్రూప్ నేమ్ చెక్ అని ఇస్తే నాకు ఆ గ్రూప్కి సంబంధించిన GID కానీ అవంతా నాకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం గ్రూప్లోకి పర్సన్స్ని ఎలా యాడ్ చేసుకుందాం అనేసి. సో ఇది ఎలా యాడ్ చేసుకోవాలంటే, నార్మల్గా మనకి క్యాట్ ద్వారా యాడ్ చేసుకోవచ్చు. మామూలుగా మనము క్యాట్లో ఎలా యాడ్ చేసుకుంటాము అంటే, సింగిల్ గ్రేటర్ దాన్ సింబల్ ఇస్తే ఓల్డ్ డేటా అంతా రిమూవ్ అయిపోయేసి కొత్త డేటా అంతా వస్తుంది. సో అదే డబల్ గ్రేటర్ దాన్ ఇస్తే రీస్టోర్ రెండు ఓల్డ్ డేటా ఉంటుంది అండ్ న్యూ డేటా కూడా ఉంటుంది. అలాగే గ్రూప్లో కూడా మనము 2 టైప్స్గా యాడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా యాడ్ చేసుకుని ఫస్ట్ మనం కొత్తగా ఒక యూజర్ని యాడ్ చేసుకుందాం. ఫస్ట్ నార్మల్గా యూజ్ చేసే కమాండ్ gpassword-a. ఇక నాకు n అనే యూజర్ని యాడ్ చేసుకోవాలనుకోండి. సో నేను అప్పుడు ఏమిస్తాను, GPASSWDA-n అది నా యూజర్ నేమ్, గ్రూప్ నేమ్ ఇస్తాను చెక్ అని ఇచ్చినప్పుడు నాకు ఈ గ్రూప్లోకి ఈ n అనే యూజర్ నేమ్ అనేది యాడ్ అవుతుంది. సో నాకు ఇక్కడ చూసుకుంటే n అవుతుంది. ఇన్ కేస్ నేను మల్టిపుల్ యూజర్స్ని యాడ్ చేసుకోవాలనుకోండి, నాకేమవుతుంది, క్యాప్స్ M నొక్కి ఇక్కడ నేను n ఆల్రెడీ యాడ్ చేశాను. సో AVని యాడ్ చేసుకుంటే ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే పాత యూజర్ ఎవరైతే n ఉన్నాడో ఆ n అనే యూజర్ డిలీట్ అయిపోయేసి కొత్త యూజర్ ఒకడే మనకి యాడ్ అవుతాడు. ఓకేనా? ఇప్పుడు మనము పాత కొత్త యూజర్లు కావాలనుకుంటే మనం ఖచ్చితంగా ఏతోనే చేసుకుంటాం. సో మళ్ళీ మనం ఏ ఇచ్చేసి యాడ్ చేసుకునేస్తే మళ్ళీ నేను గెట్ అండ్ నొక్కితే నాకు ఎన్నే యాడ్ అవుతుంది.
ఓకేనా. ఎం ఇస్తే పాత వాళ్ళంతా రిమూవ్ అయిపోయేసి కొత్త వాళ్ళు ఒకటే యాడ్ అవుతారు. ఏ అని ఇస్తే జస్ట్ పాత వాళ్ళు అలానే ఉంటారు, కొత్త వాళ్ళు యాడ్ అవుతారు. ఇలా మనము యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఒక పర్సన్ని మనము గ్రూప్లో నుంచి డిలీట్ చేయాలనుకుంటాము. సో అప్పుడు మనము యూజ్ చేసే కమాండ్ ఏమంటే లైక్ ఈ జీ పాస్వర్డ్ కమాండే మనం యూజ్ చేస్తాము. బట్ కానీ కొంచెం చేంజ్ ఉంటుంది. ఇక్కడ మనం ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. GPASSWD -D ఇచ్చేసి మన యూజర్ నేమ్ ఏంది, నేను ఏ అనే పర్సన్ డిలీట్ చేయాలనుకుంటాను. ఏ అని ఇచ్చిన తర్వాత గ్రూప్ నేమ్ ఏంది, చెక్ ఇస్తే రిమూవ్ యూజర్ ఫ్రమ్ చెక్ అని ఉంటుంది. సో నాకు ఇప్పుడు ఏ అనే పర్సన్ కూడా నాకు డిలీట్ అయిపోయాడు. ఇన్ కేస్ ఈ గ్రూప్లో నుంచి నేను ఒక పర్సన్ని వేరే గ్రూప్లో కూడా పెట్టాలనుకుంటాను. అప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ మనం వేరే గ్రూప్ ఒకటి క్రియేట్ చేద్దాం. వద్దులేండి, ఆల్రెడీ ఒక గ్రూప్ ఉంది, సన్నీ అనేసి ఒక గ్రూప్ ఉంది నాకు ఇక్కడ. ఆ సన్నీ అనే గ్రూప్లోకి యాడ్ చేయాలనుకుంటే GAPASSWD -A క్యాప్స్లో జీ, నెక్స్ట్ మన యూజర్ నేమ్ ఇప్పుడు వి అనే యూజర్ నేమ్ అండ్ గ్రూప్ నేమ్ సన్నీ ఇవ్వాలనుకుంటే ఓకే యూజర్ జీ. ఇక్కడ మనము జీ పాస్వర్డ్ కమాండ్ కాదు, సారీ, ఇక్కడ యూజర్ మోడ్ కమాండ్ యూస్ చేసి మనము ఇక్కడ ఏజీ ఇక్కడ సన్నీ అని ఇస్తాం. ఫస్ట్ మన యొక్క గ్రూప్ నేమ్ ఇస్తాం. గ్రూప్ నేమ్ ఇచ్చిన తర్వాత మనం నేమ్ ఇక్కడ మన యూజర్ నేమ్ ఇస్తాం. ఇప్పుడు మన సన్నీ అనే గ్రూప్లో యాడ్ అయినాడో లేదో చూసుకుందాం. సో నాకు ఇక్కడ చూసుకుంటే వి అనే యూజర్ నేమ్ కూడా నాకు యాడ్ అయింది. సో అండ్ నెక్స్ట్ వి అనే యూజరు నాకు దీంట్లో ఎక్కడ చెక్లో ఉన్నాడు అండ్ సన్నీలో ఉన్నాడు. సో అలా మనం బోత్ రెండు ఒకేసారి తెలుసుకుంటే ఐడి ఇచ్చేసి ఐడి వి అని ఇస్తే నాకు కనిపిస్తుంది ఇక్కడ గ్రూప్ వి అనే దాంట్లో ఉన్నాడు అంటే యూజర్కి ప్రైమరీ ఇది కూడా సెకండరీ, రెండు చెక్లో ఉన్నాడు సన్నీలో కూడా ఉన్నాడు అనేసి మనకి ఇక్కడ తెలుస్తుంది. సో నెక్స్ట్ ఇంకా మనం రిమూవ్ చేసేది తెలుసుకున్నాము, ఇంకా అయిపోయి ఇదే అంతే. మళ్ళీ తర్వాత గ్రూప్ని ఎలా డిలీట్ చేస్తాం అనేసి అప్పుడు గ్రూప్ డెల్ మన గ్రూప్ నేమ్ ఇప్పుడు సన్నీ అనే గ్రూప్ని నేను తీసేయాలనుకుంటాను. ఓకే, ఫస్ట్ మనము ఇక్కడ మనకి ఏం చూపించింది చెక్ టెస్ట్ అనే దానికి ఈ గ్రూపు ప్రైమరీ గ్రూపు ఫస్ట్ టెస్ట్ అనే దానిని గ్రూప్లో నుంచి తీసేయమని చూపిస్తుంది. అప్పుడు నేనేం చేస్తాను GPASSWD -D అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంది టెస్ట్ కదా, టెస్ట్ సన్నీ తీసేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం డిలీట్ చేసాను చూద్దాం. సో ఈ టెస్ట్ అనే దానికి ఆల్రెడీ ప్రైమరీ గ్రూప్ ఇదే ఉందా, ఓకే. అప్పుడు నేను ఏం చేస్తాను యూజర్ మోడ్ -AG అండ్ ఇప్పుడు ఏం చేస్తాను ఇక్కడ టెస్ట్ అనేది చేశారు. సో ఇప్పుడు నేను టెస్ట్ అనే దానికి గ్రూప్ నేమ్ టెస్ట్ అనే ఇస్తాను, యూజర్ నేమ్ టెస్ట్ అనే ఇస్తాను. అప్పుడు నాకు ప్రైమరీ గ్రూప్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి సన్నీ డిలీట్ చేద్దాం. సో మనకి ఇక్కడ కూడా డిలీట్ కాలేదు. అప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఐడి టెస్ట్ అని ఇస్తే నాకు గ్రూప్స్ సన్నీ అనేసి ఉంది. సో మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాము ఒకసారి మళ్ళీ మూవ్ చేసి వద్దాం. యూజర్ మోడ్ కమాండ్తోనే యూజర్ మోడ్ -A ఒకటి ఇచ్చేసి టెస్ట్ యూజర్ నేమ్ గ్రూప్ నేమ్ అని టెస్ట్ అనేది కాకపోతే జీ ఇద్దాం. సో ఇప్పుడు నాకు ఇది జీ అని చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి టెస్ట్ యూజర్ చూసుకుంటే నాకు ఇక్కడ టెస్ట్కి వచ్చింది అండ్ గ్రూప్ డీటెయిల్స్ అన్నీ ఇస్తే ఇంకా నాకు ఇది ఎర్రర్ చూపిస్తుంది. సో ఇప్పుడు నాకు ఇంకొక మెథడ్లో చేసుకుందాం. సో ఇక్కడ నేను క్యాపిటల్ జీ కన్నా జస్ట్ జీ అని ఇస్తాను అండ్ నెక్స్ట్ ఇప్పుడు గ్రూప్ డీటెయిల్స్ అని నొక్కితే నాకు ఇక్కడ గ్రూప్ డీటెయిల్ ఎందుకంటే ఇక్కడ నాకు చూసుకుంటే ప్రైమరీ జీ అని నొక్కితే ఫోర్స్ యూజ్ గ్రూప్ యాజ్ అంటే మీన్స్ ఈ గ్రూప్నే నువ్వు ప్రైమరీగా యూజ్ చేసుకో అనేసి నాకు ఎక్కడ చూపించింది, ఇక్కడే చూపిస్తుంది. అండ్ జీ యూజ్ చేసి సప్లిమెంటరీ గ్రూప్గా అది యూజ్ చేసుకోండి, ప్రైమరీ గ్రూప్ని అట్లా ఉండిచ్చేసేయండి అనేసి మనం ఇక్కడ చేసాము. సో ఇప్పుడు నాకు గ్రూప్ అనేది డిలీట్ అయిపోయింది. ఓకేనా, ఇలా మనం గ్రూప్ని యాడ్ చేసుకోవడం అండ్ గ్రూప్లో ఉండే పర్సన్స్ని డిలీట్ చేయడం అలా చేసుకోవచ్చు. సో ఈ వీడియోకి అయితే అంతే. మనం
ఈ గ్రూప్ అడ్మినిస్ట్రేషన్ వరకు కరెక్ట్‌గా నేర్చుకుంటే నెక్స్ట్ వాటిల్లో లైక్ మనకి నెక్స్ట్ ఇంకా వీడియోస్‌లో ఫైల్ పర్మిషన్స్ గురించి అండ్ వేరియబుల్స్ గురించి అండ్ సాఫ్ట్‌వేర్ మేనేజ్‌మెంట్ లైక్ ఇన్‌స్టాల్ చేసేది గానీ సాఫ్ట్‌వేర్స్ అండ్ నెక్స్ట్ లాజికల్ వాల్యూమ్ మేనేజ్‌మెంట్ గురించి అండ్ రైట్స్ గురించి ప్యాచింగ్, బూటింగ్ ప్రొసీజర్ అవంతా మనకి క్లియర్‌గా అర్థమైతాయి. సో, ఇవంతా మనకి బేసిక్సే ఈ వీడియో వరకు. నెక్స్ట్ నుంచి అడ్వాన్స్‌డ్ టాపిక్స్ చెప్తాను. సో, ఇవి బేసిక్స్ అనేవి మీకు కరెక్ట్‌గా 100% అర్థమైపోయుంటే ఈ అడ్వాన్స్‌డ్ టాపిక్స్ చాలా ఈజీగా ఉంటాయి. సో, ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాము. సో, రేపు నేను అడ్వాన్స్‌డ్ టాపిక్స్ గురించి వీడియోస్ నేను పెడతాను. సో, అంతవరకు వీడియోస్ ఒకవేళ మీకు అర్థమయ్యేటట్టుంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ తెలుగులో ఇలాంటి లైనక్స్ సంబంధించిన వీడియోస్‌లో నాకు తెలిసి రేర్‌గా చూస్తాము. సో, సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. ఈ వీడియోకైతే ఇంతే.